హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ క్రియేషన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నిన్న సండే లాగ్ అండి. మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి వెజ్ బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ అనమాట. ఏమేమి స్పెషల్ చేసుకున్నారో సండే కామెంట్ చేసేయండి. మన బిర్యానీ అయితే మన ఛానల్లో ఉందండి, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. పన్నీర్ కర్రీ ఎందుకంటే చికెన్ అయితే ఇంకా బాగుండు, కాకపోతే దసరా కదండి, అందుకే పన్నీర్ కర్రీ వండుకున్నాం అనమాట. పన్నీర్ చేయడంలో మా ఆడపడుచు అయితే ఎక్స్పర్ట్ అనమాట. సో తను కర్రీ వండుతానంటే నేనైతే లాగ్ తీసేసానమాట, మీకు చూపించేద్దామని చెప్పేసి. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో చెప్పేయండి. బిర్యానీ చేసేసిన తర్వాత పన్నీర్ చేసామన్నమాట. ఫస్ట్ మనం పన్నీర్ని మంచిగా కట్ చేసుకుని క్యూబ్ షేప్లో కట్ చేసుకుని దాన్ని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసిన దాన్ని ఒక చల్లటి నీళ్ళలో వేసుకుని కొంచెం చల్లారాక పిండి వేసుకుని పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత మనం పన్నీర్ కర్రీలోకి కావాల్సింది ఏంటంటే మిక్సీ ఆన్ చేసుకొని అందులో ఉల్లిపాయలు 4, పచ్చిమిరపకాయలు మన కారానికి సరిపడా వేసుకుని ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న దోసపప్పు, జీడిపప్పు, అలాగే గసగసాలు, టమాటా కూడా వేసుకుని మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పేస్ట్, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని మంచిగా మగ్గించుకోవాలి. తర్వాత టమాటా పేస్ట్ కూడా మనం ప్యూరీ చేసుకున్నాం కదా ఇందాక, అది కూడా వేసేసుకుని బాగా మగ్గపెట్టుకోవాలండి. పచ్చివాసన పోవాలి, మంచిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఇలా మనం వేయించుకుంటున్నప్పుడు ఆ పచ్చివాసన అనేది పోతుందా లేదని మనకు తెలిసిపోతుంది అనమాట, ఎందుకంటే మొత్తం ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది ఈ విధంగా అనమాట. తర్వాత ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని మంచిగా తిప్పుకోవాలన్నమాట. అంటే మీకు దాన్ని ఏమంటారు, మసాలా సరిపోయే విధంగా వేసుకోండి. మేమైతే 2 స్పూన్స్ వేసుకున్నాము. మంచిగా మగ్గపెట్టుకోవాలన్నమాట. తిప్పుకొని కలబెట్టుకున్నాక అందులో మేము 1/2 kg పన్నీర్ తీసుకున్నాం కాబట్టి 1/2 లీటర్ పాలు పోసుకున్నాము. 1/2 లీటర్ చక్కగా మంచి మిల్క్, అంటే క్రీమీ మిల్క్ అంటారు కదండి, అవి పోసుకుని మంచిగా కలబెట్టుకోవాలి. అవి కొంచెం టప్పని బుడగల్లాగా వస్తాయి అన్నమాట. అలా వచ్చాక వేయించుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. అలా వేసుకుని మంచిగా వాటికి పట్టేలాగా తిప్పుకోవాలి. తర్వాత పుదీనా అండ్ కొత్తిమీరతో గార్లిష్ చేసేసుకుంటే రెడీ. వేడి వేడి బిర్యానీలో పన్నీర్ కర్రీ అయితే సూపర్ ఉంటుంది. మీకు ఎలా ఉందనేది